శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే అప్పుల లొల్లితోటి మరి ఏదైతే సవాళ్ళు ప్రతి సవాళ్లతో అధికార పక్షం ఏదైతే ప్రతిపక్షాన్ని ఇరుకునబెట్టాలని చూసిందో సెల్ఫ్ గోల్ కొట్టుకున్నది. మరి ఇక్కడ తెలంగాణ భవన్కి వస్తా అని చెప్పి జూపల్లి, అదేవిధంగా మరి గన్ పార్క్ వద్దకు వస్తున్నామని చెప్పి మరి బీసీ ఎస్సీ మైనారిటీ సంక్షేమానికి సంబంధించిన మంత్రులందరూ కూడా అక్కడికి వచ్చి హరీష్ రావును కేటీఆర్ను మరి అక్కడికి వెళ్లకుండా పోలీసులతో అడ్డుకోవడం తోటి పూర్తి స్థాయిలో ఏదైతే మరి ఇక్కడ ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిందో దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా నిన్నటి రోజున జూపల్లి మళ్ళీ కూడా తాను చేసిన వ్యాఖ్యలు కట్టుబడ్డానని, ఇప్పుడు నేను ప్రెస్ క్లబ్ కత్తా మీరు రావాలని చెప్పి మళ్ళీ అదే అబద్ధాల తంతును ఆయనతో పాటు మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సైతం అదే అబద్ధాలను వల్లవేయడం, అదంతా కూడా మళ్ళీ హరీష్ రావు కౌంటర్ చేయడంతో మొత్తంగా అప్పుల మీదనే ఈ 2 రోజుల నుంచి తెలంగాణ రాజకీయాలన్నీ నడుస్తా ఉన్నాయి. మరోవైపు ప్రజలకు మాత్రం స్పష్టత వచ్చింది. దీని ద్వారా ఏదైతే ప్రభుత్వం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నదని వాళ్ళ చేష్టల ద్వారా తెలమైన అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మరోవైపు కేంద్రం ఏదైతే మహిళా బిల్లు, అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లులో మరి పరాభవం పాలైందో, ఎక్కడైతే పరాభవం జరిగిందో అక్కడనే మళ్ళీ నిలదొక్కోవాలన్నట్టుగా నరేంద్ర మోడీ పావులు కలుపుతున్న పరిస్థితి. ఒకవైపు టీఎంసీలో పూర్తి స్థాయిలో చీలికాచింది, మెజారిటీ ఎంపీలందరూ కూడా మరి బీజేపీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ఏదైతే డిఎంకే మరి ఇక్కడ తమిళనాడుకు సంబంధించిన డిఎంకే ఇండి కూటమి నుంచి విడిపోవడంతో ఆ డిఎంకే మరి ఇక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసే పరిస్థితి లేదు, అవసరమైతే గైర్హాజరవుతారు. దాంతో బీజేపీ బలం పెరిగిందని ఈ వర్షాకాల సమావేశాల్లో జూలై 20 నుంచి జరగబోయే వర్షాకాల సమావేశాల్లో మహిళా బిల్లుకు, అదేవిధంగా మరి ఇక్కడ చూసుకున్నట్టయితే నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మళ్ళీ తెర మీదకి తీసుకొస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక 10th క్లాసులో మరి అనూహ్యమైన ఉత్తీర్ణత వచ్చింది, ఇదంతా ఉత్తుత్తి ఉత్తీర్ణతేనా అని చెప్పి మరి ఏదైతే ప్రభుత్వ తాబేదారు పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతే మరి విమర్శలు గుప్పిస్తూ వార్తలు రాసిన అంశాన్ని కూడా మనం ప్రధానంగా గమనించవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో సర్తో జరపైలం సవర్ణ సమయంలో అశ్రద్ధ చేస్తే మీ ఓటు గయాబు. ఇప్పటికే దేశంలో సరిపేట 7,85,000 ఓట్లు డిలీటు. ఓటు హక్కు పోతే స్కీములు, కీలక పత్రాలు ఇబ్బంది, ఓటు పోతే పథకాలు రావన్న కర్ణాటక సీఎం డీకేఎస్. సర్తో టెలిగ్రాఫ్ మాజీ ఎడిటర్ పాస్పోర్టుకు సమస్య వచ్చింది. పార్టీల గెలుపునకు కీలకంగా మారుతున్న సర్ ఓట్లు. బెంగాల్లో దీవి కంచుకోటను బద్దలు కొట్టిన సర్ ప్రక్రియ. సర్పై డిఎంకే నిర్లక్ష్యం, అధికారానికి దూరమైన స్టాలిన్ అని చెప్పి సర్ అనేది మరి ఇక్కడ దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, అశ్రద్ధ చేయొద్దు. అశ్రద్ధ చేస్తే మీ ఓటే గయాబయ్యే పరిస్థితి ఉన్నది. మళ్ళీ ఆ ఓటు తీసుకోవాలంటే మీకు చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మరి ఎన్యూమరేటర్లు ఏదైతే వస్తా ఉన్నారో ఫామ్ నింపే క్రమంలో భాగంగా మీరు ఆ ఫామ్ నింపి ఇవ్వకుండా నిర్లక్ష్యం కనుక చేసినట్టయితే ఖచ్చితంగా మీ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే అన్ని పార్టీలు కూడా మరి ఇక్కడ బిఎల్ఏ ఏదైతే బూత్ లెవెల్ ఏజెంట్లను పెట్టి మరి దాన్ని మానిటరింగ్ చేస్తా ఉన్న పరిస్థితి. బీఆర్ఎస్ అయితే ప్రత్యేకంగా మరి ఎక్కడికక్కడ శిక్షణలు ఇచ్చి నియోజకవర్గాల వారిగా ఒకవైపు హరీష్ రావు, మరోవైపు కేటీఆర్లు నియోజకవర్గాల వారిగా అందరికీ బిఎల్ఏలకు శిక్షణ అవగాహన కల్పించి మరి వాళ్ళందరినీ కూడా వెంట పెడుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఈ సర్ ప్రక్రియ మీద పార్టీలు అనుమానాలు వ్యక్తం చేయడంతో బిఎల్ఏలతోటి కూడా ఆ ఎన్యూమరేటర్లు వెంట ఉండే ఆ ఫామ్ ఏదైతే ఉంటుందో దానిలో బిఎల్ఏల సంతకాలను కూడా చేర్చింది మరి ఇక్కడ ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే మీ సమక్షంలో, మీ పార్టీ ప్రతినిధుల సమక్షంలోనే అన్నిటిని వెరిఫికేషన్ చేస్తా ఉన్నాం. మీరు ఏదైతే అబ్జెక్షన్ చేస్తారో దానికి సరైన కారణాలు చూపించినట్టయితే ఆ ఓటు తొలగించడం కానీ, లేదంటే మరి ఎవరికైతే వాళ్ళకు సరైన 2002 ఓటర్ లిస్ట్ తోటి మ్యాపింగ్ చేయడానికి వాళ్లకు మీ వంతు ఏదైతే బిఎల్ఓలతో పాటు మీ బిఎల్ఏలు కూడా సహకారం అందించి మేము ఎట్టి పరిస్థితులలో దొంగ ఓట్లను, డబుల్ నోట్లను, మరి అదే విధంగా ఆ చనిపోయిన వాళ్ళ ఓట్లను తొలగిస్తాం తప్ప ఎట్టి పరిస్థితులలో అర్హులైన ఓట్లను తొలగించే పరిస్థితి లేదని చెప్పి ఒకవైపు ఎలక్షన్ కమిషన్ భరోసా ఇస్తున్నా నిర్లక్ష్యం మాత్రం తగదు అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. సర్ను సస్పెండ్ చేయాలి, ఎన్నికల్లో మళ్ళీ బ్యాలెట్ పేపర్ తేవాలి, మోడీ షా నుంచి ప్రజాస్వామ్యానికి ముప్పు, సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి లేక ఈ తలా తోక లేని మాటలు మాట్లాడుతూ ఉంటది. మరి ఇక్కడ ఏదైతే ఈవీఎంల ప్రక్రియ తీసుకొచ్చింది మరి ఇక్కడ నరేంద్ర మోడీ లేదంటే బీజేపీ ప్రభుత్వం కాదు. ఒకటి. రెండోది కంప్యూటర్ను కనిపెట్టింది మరి రాజీవ్ గాంధీ అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ ఈవీఎంలను మళ్ళీ తప్పుపడతా ఉన్నారు, బ్యాలెట్ సిస్టమ్ కావాలని అంటా ఉన్నారు. మరి ఒకవైపు ఆధునికత పెరుగుతా ఉన్నది. అమెరికా లాంటి రాష్ట్రాలలో ఏదైతే దేశాలలో మరి అక్కడ ఈమెయిల్ ద్వారా కూడా ఓట్లు వేసే పరిస్థితి ఉంటే ఇవాళ ఈవీఎంలనే వద్దనే దుస్థితి నెలకొన్నది మన భారతదేశంలో.
ఇక ఓటు తొలగించకండి సార్, అర్హులైన మహిళలు ట్రాన్స్జెండర్లను ఓటర్ జాబితాలో చోటు కల్పించాలి. ఈసీకి ఆల్ ఇండియా ఫెమినిస్ట్ అలయన్స్ లేకాట. ఏది మహిళలు ట్రాన్స్జెండర్లే కాదు, మగవాళ్ళే కూడా తొలగించద్దు, అర్హులైన వాళ్ళందరినీ కూడా సరలో మరి తొలగించకుండా ఇటు బిఎల్ఓలు ఇటు బిఎల్ఏలు ఖచ్చితంగా నిజమైన ఓటు తొలగకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నది. సర్ పర్యవేక్షణకు కమిటీ అట ప్రకటించిన వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. బిఎల్ఏలతో సమన్వయం, వారిలో సందేహాల నివృత్తి, కేంద్ర కార్యాలయానికి క్షేత్ర పరిస్థితుల చేరవేత బాధ్యతలు, ఎన్నికల సంఘంతో సమన్వయం సర్ ప్రక్రియలో కీలక పాత్ర. మరి ఇక్కడ సర్ మీద మాత్రం ప్రత్యేక దృష్టి సారించింది బీఆర్ఎస్ అని చెప్పక తప్పని పరిస్థితి. ఇక అప్పులపై కుప్పిగంతులు, కాంగ్రెస్ నేతల తలో మాట. బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులు 8,21,651 కోట్లన్న బట్టి 7.5 లక్షల కోట్లన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పు 6,71,000 కోట్లని, 7,30,000 కోట్ల నుంచి 8,21,000 కోట్లకు మారిన లెక్కలు. మంత్రివర్గంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క లెక్క అని చెప్పి అసలు బీఆర్ఎస్ ఎంత అప్పు చేసింది, మరి ఇక్కడ అప్పుల మీదనే తిరుగుతా ఉన్నది. అసలు బీఆర్ఎస్ ఎంత అభివృద్ధి చేసింది అనే మాటను పక్కన పెడితే అప్పుల విషయంలో కూడా వాళ్ళ మధ్యలో స్పష్టత లేదు. మరి హరీష్ రావు ఆ రోజే మాట్లాడిండు అసెంబ్లీ సాక్షిగా, నేను ఇక్కడే కాదు మీరు ఎక్కడ డిబేట్ పెట్టినా వస్తా, ప్రెస్ క్లబ్ కైనా వస్తా, ప్రజాక్షేత్రంలో ఇస్తా, నాది తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తా అని చెప్పి ఆ రోజే సవాల్ విసిరిండు. 4,17,000 కోట్లకు ఒక్క రూపాయి ఎక్స్ట్రా అప్పును కనుక మీరు నిరూపించగలిగినట్టయితే నేను రాజీనామా చేస్తే అంటే ఇప్పటి వరకు దాని మీద మరి ఎలాంటి సవాళ్ళను స్వీకరించకుండా ఏదైతే ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా తన అనుకూల పత్రికలు ఏవైతే తాబేదారు పత్రికలు ఉన్నాయో వాటి ద్వారా పదే అబద్ధాలను రాయించి అబద్ధాలను నిజమని నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తూ మరి అడ్డంగా దొరికిపోయిండ్రు. ఏదైతే వాళ్ళు అప్పుల మీద మాట్లాడడానికి నేను తెలంగాణ భవన్కి వేస్తా అన్న జూపల్లి తోక ముడిసి మరి గాంధీ భవన్కి పోయి అక్కడి నుంచి మంత్రులందరూ ఇక్కడ గన్ పార్క్ దగ్గర ఉన్నారు. మరి ఆ గన్ పార్క్ దగ్గరికి పోతే ఎట్లాగో వాళ్ళను రానియరు, పోలీసు వాళ్ళు అడ్డుకుంటారు కాబట్టి నేను కూడా మరి ఇక్కడ ఉన్నా అని చెప్పి తెలవాలని ఆయన కూడా గన్ పార్క్ దగ్గర పోయిండ్రు. మరి గన్ పార్క్ దగ్గరికి పోయి జోకర్ల లాగా మారిపోయినరు ఈ 4 మంత్రులు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. జూపల్లి రాజీనామా చేయి, ప్రభుత్వం ఎన్నో అప్పులు చేసిందో తెలియని మంత్రివి నువ్వు. జూపల్లి లేఖకు సంగారెడ్డి వేదికగా హరీష్ స్ట్రాంగ్ కౌంటర్. పీపీటీ ద్వారా కాంగ్రెస్ అప్పులపై కడిగి పారేసిన మాజీ మంత్రి. ఆర్బీఐ నుంచి 1,77,058 కోట్ల అప్పే చేశామన్న జూపల్లి 1,86,000 కోట్ల అప్పు తీసుకున్నట్టు ఆధారాలు చూపిన హరీష్ రావు. మొత్తంగా మరి ఇక్కడ ఆర్బీఐ నుంచే కాక ఇతర కార్పొరేట్లు ఇతర సంస్థల నుంచి తీసుకున్న అప్పులు మొత్తం కలిపితే 4,50,000 కోట్లకు చేరింది అని చెప్పి మరి గణాంకాలుంటే మరి ఇక్కడ ఆర్బీఐ నుంచి తీసుకున్న అప్పును మాత్రమే చూపిస్తూ ఉంటారు. మరి అదే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో ఆర్బీఐ నుంచి మాత్రమే తీసుకున్న లెక్కలు కాకుండా ప్రతి కార్పొరేషన్ కు సంబంధించిన లెక్కలు ఏదైతే షూరిటీ పెట్టిన లెక్కలు అన్నిటిని కూడా తీసి మరి అన్నిటిని తీసిన 4,17,000 కోట్లకు మించలేదు అనే విషయాన్ని మరి ఇక్కడ దాన్ని మాత్రం అంగీకరించడం లేదు. ఎట్లాగో చెప్పేది అబద్ధమే కాబట్టి ఆ 10 మంది నోట 10 సార్లు చెప్తే అబద్ధం నిజమవుతుందని చెప్పి మరి గోబెల్స్ ప్రచారం చేస్తా ఉన్న మరి ఏదైతే జూపల్లి కృష్ణారావు ఇవాళ ఏదైతే సవాలు విసిరి తోక ముడిచిందో ఆయన రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్న పరిస్థితి. ఇక పార్క్ ఆయతలోనే పంపకాలు, గురుకుల టెండర్ల కుంభకోణానికి ప్లాన్ అక్కడే. గన్ పార్క్ వద్దకు మమ్మల్ని అనుమతిస్తే మంత్రుల బండారం బయటపడేది. అరెస్ట్ చేయించి జారుకున్న మంత్రులు జీవో 17 రద్దు చేయాలని చెప్పి మరి ప్రవీణ్ కుమార్ పట్టుకొని కూర్చున్నాడు. గురుకుల టెండర్లలో 2,000 కోట్ల అక్రమాలు జరిగినాయని. దాంతో మరి ఇక్కడ వాళ్ళకు ఏదైతే తల బొప్పి కడతా ఉన్నది ఇలా సంక్షేమ మంత్రులకు. ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేకుండానే ముఖ్య నేత నిర్ణయాలు తీసుకుంటే ఇవాళ నిందలు మోయాల్సింది మాత్రం ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ మరి మైనార్టీ సంక్షేమ మంత్రులు వాటిని మోయాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ప్రాజెక్టును పడావు పెట్టి పార్కుకు భూములు కట్టబెట్టు. కాంగ్రెస్ బీజేపీ బంధం అన్నదాత గండం. రూపులేని ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సర్కారు చకచక 1,000 ఎకరాల భూసేకరణ. పరిశ్రమల ఏర్పాటు కంటే సాగునీరే ముఖ్యమంటున్న ఆదిలాబాద్ జిల్లా రైతాంగం 6,000 ఎకరాలను సేకరించి ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఏదైతే అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఆయన బంధుగణానికి సంబంధించిన 1,200 ఎకరాలు ప్రభుత్వం కొనుగోలు చేసి వాళ్లకు మరి 1,00 కోట్ల రూపాయలను కట్టబెట్టడానికి మాత్రమే ఇలా భూసేకరణ చేస్తా ఉన్నారు. అందులో నిజమైన రైతులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ పార్క్ పేరిట మాకు ఈ ఇండస్ట్రియల్ పార్క్ కాదు, ముందు మేము ఎన్నిసార్లు మా భూములను కోల్పాలి, మా భూములను సాగు చేసుకోవడానికి ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్న పరిస్థితిని కూడా చూడవచ్చు. ఇక టీచర్లకు అన్నం, డిఏలకు సున్నం, పిఆర్సీకి కన్నం. టీచర్లకు మధ్యాహ్న భోజనం, బ్రేక్ఫాస్ట్. సర్కారు నిర్ణయం పట్ల టీచర్ల ఆగ్రహం. కేబినెట్ లో తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. అడిగినవి ఇవ్వకుండా ఇవ్వడం ఏందని ప్రశ్నలు. పిఆర్సీ డిఏలు పెండింగ్ బిల్లులు అడిగితే బ్రేక్ఫాస్ట్లు భోజనాల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్. మరి ఇక్కడ మొన్నటి రోజున
ఏదైతే కేబినెట్ సమావేశం ఏదైతే జరిగిందో కేబినెట్ సమావేశంలో ఏం నిర్ణయం తీసుకున్నారు అంటే మరి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి టీచర్లు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు లభించే ఆ బ్రేక్ఫాస్ట్ తో పాటు మధ్యాహ్న భోజనాన్ని వాళ్ళకు కూడా వర్తింపజేస్తూ మరి అక్కడ నిర్ణయం తీసుకున్నారట. మాకు కావాల్సింది మధ్యాహ్న భోజనమో బ్రేక్ఫాస్ట్ కాదు, మరి స్వతహాగా మేము ఉద్యోగులం, మీరు ఇచ్చేటువంటి ఏదైతే బ్రేక్ఫాస్ట్ అదేవిధంగా మధ్యాహ్న భోజనం ఉన్నదో అది నిరుపేద విద్యార్థులు ఆకలి తీర్చడానికి పెట్టింది. మీరు మాకు ప్రభుత్వం మేము పనిచేస్తున్నందుకు జీతం వస్తూ ఉన్నది, మాకు రావాల్సిన న్యాయపరమైనటువంటి మా పిఆర్సీ కానీ మాకు రావాల్సిన ఆ ఇతరత్ర ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పరంగా రావాల్సినవి వాటిని చెల్లించండి. ఇప్పటికే డిఏలు మరి 6 పెండింగ్ లో ఉన్నాయి, మరి వాటి మీద దృష్టి పెట్టకుండా మధ్యాహ్న భోజనం పెట్టా అని మమ్మల్ని ఎందుకు అవమానపరుస్తా ఉన్నారని చెప్పి వాళ్ళు తిరగబడుతున్న పరిస్థితిని కూడా చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఆగని అప్పుల రగడాట మీడియాతో మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇప్పటికే ఆయన చరిష్మా మొత్తం కోల్పోయిండు. ప్రతిపక్షంలో బట్టి విక్రమార్కకి ఎంత పేరుండేదో ఇవాళ చూసుకున్నట్టయితే అధికారం చేపట్టి ఆర్థిక మంత్రి అయిన తర్వాత ఆయన మీద అనేక మరి ఆరోపణలు వస్తా ఉన్నాయి, అనేకంగా నిజాలని కూడా కొన్ని తేటతెల్లం అవుతా ఉన్నాయి. స్వయంగా ముఖ్య నేతనే ఆయన మీద ధర్నాలు చేయించిన పరిస్థితి, ఆయన మీద అధిష్టానానికి ఫిర్యాదు చేయించిన పరిస్థితి, తద్వారా ఆయనను ఆర్థిక మంత్రిగా కూడా తొలగించి మరి ఏదైతే స్పీకర్ను చేస్తారని చెప్పి కూడా ఏదైతే ఆయన మీద మరి వార్తా కథనాలు వెలువడుతున్న పరిస్థితి. మరి బట్టి విక్రమార్క ఎట్లుండే, బట్టి విక్రమార్క ఎట్లా తయారైండు, అయినా కూడా ఇంకా బీఆర్ఎస్ మీద నోరేసుకొని ఇంకా ప్రతిష్టను దిగజార్చుకుంటా ఉన్నాడు. ఇవాళ ఎవరైతే మాట్లాడాల్సిన వ్యక్తి ఉన్నాడో ఆయన మాట్లాడకుండా ఈ కింది స్థాయి వాళ్ళతో మాట్లాడించి ఇవాళ వీళ్ళ మీదనే మళ్ళీ అజమాయిషి చేసే పరిస్థితి మరి ఆయన తెచ్చి చేతిలో పెట్టుకున్న పరిస్థితిని కూడా చూడవచ్చు. ఇక మూసీపై హెరిటేజ్ పడగాట, డైరీ వ్యర్థాలు నదిలో కలిపేస్తున్న చంద్రబాబు కుటుంబ సంస్థ షామీర్పేట నుంచి నాగోలుకు ట్యాంకర్ల ద్వారా తరలింపు. హెరిటేజ్ పాల ఉత్పత్తికి సంబంధించిన ఆ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి మూసీలేస్తా ఉన్నాడట. ఇలా మూసీ అనేది మరి మురికి కూపంగా మారింది అని అంటే ఇలాంటి వాళ్ళని అరికట్టకపోవడం మూలంగానే మూసీ మురికి కూపంగా మారింది. మరి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30 ఎస్టీపీలను ట్రీట్మెంట్ ప్లాంట్లను సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. వాటి ద్వారా ఏదైతే ఈ వ్యర్థ జలాలన్నింటినీ కూడా శుద్ధి చేసి బయటికి పంపించే కార్యక్రమం. మరి వాటిని వినియోగంలోకి తీసుకురాకుండా నేను మూసీని సుందరీకరణ చేస్తా 1,50,000 కోట్లతో అని చెప్తున్న రేవంత్ రెడ్డి ఆయన గురువు చేసే ఇలాంటి అరాచకాలను అయితే అడ్డుకోవడం లేదనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇక నేడు మిర్జిల్కు సీఎం రేవంత్ రెడ్డి నేటితో 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తట. మిర్జిల్ జెడ్పీటీసీగా గెలిచి ఇలా ముఖ్యమంత్రి అయిండు, 20 ఏళ్లలోనే ముఖ్యమంత్రి అయిండు. మరి దానికి సంబంధించి అక్కడ మిర్జిల్లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకొని పోతా ఉన్నారట. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఉత్తీర్ణత కాదు ఉత్తుత్తీర్ణత అట. 10వ తరగతి ఫలితాల్లో దేశంలో ప్రథమ స్థానంపై సందేహాలు. ఈసారి 10th ఫలితాల్లో రాష్ట్రంలో 99.07% ఉత్తీర్ణత. 5,16,815 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 4,844 మందే మరి ఇక్కడ ఫెయిల్ అయిండ్రు. ప్రభుత్వ బడుల్లో కూడా 100% ఉత్తీర్ణత ఎక్కువ వచ్చినాయి. ఈసారి కేరళతో సమానంగా తెలంగాణ అగ్రస్థానం మరి దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న విద్యార్థుల్లో అత్యధికులు ఇంటర్న్స్ లో 20కి 20 వచ్చినాయట. మరి దాంతో అందరూ ఉత్తీర్ణులు అయినరు. అంటే ఇంకొక 15 మార్కులు రాసుకుంటే సరిపోద్ది అని చెప్పి ఇవాళ వాళ్ళకి వచ్చినాయి వాళ్ళ ప్రతిభతోటి కాదు. మరి ఏదైతే ప్రభుత్వం మన ఆయా టీచర్ల చేతిలో పెట్టిందో 20 మార్కులు ప్రతి సబ్జెక్టుకు ఆ 20కి 20 వేయడం మూలంగానే మరి జరిగింది అని చెప్తా ఉన్న పరిస్థితి. ఈసారి 10వ తరగతి పరీక్షలు రాయని వారిదే పాపం. ఎందుకంటే పరీక్షలు రాసిన వారిలో దాదాపు అందరినీ పాస్ చేసేసారు. మరి గతంలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు వచ్చినప్పుడు 100% ఉత్తీర్ణత నమోదైన స్కూళ్ళు ప్రభుత్వ పాఠశాలలో 10వ పరక ఉండేవి. కానీ ఈసారి దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించాయి. ఇక గతంలో 0 ఫలితాలు వచ్చిన ప్రభుత్వ పాఠశాలలు పెద్ద ఎత్తున ఉండేవి. విచిత్రంగా ఈసారి 0 ఫలితాలు వచ్చిన స్కూళ్ళ సంఖ్య 0 ఉన్నది. దీనికి అంతరి కూడా మరి ఏదైతే ఆ 20 మార్కుల మాయాజాలంతో అయింది. అలా ప్రభుత్వ గొప్పతనం ఏమీ లేదు. మరి ఇక్కడ స్కూల్ టీచర్లు ఏం మారింది ఏమి లేదు. వాళ్ళు పెద్దగా మరి చదువు చెప్తే వీళ్ళు చదువుకున్నది లేదు. 8వ తరగతి వాళ్ళకు మరి ఇలా ఎక్కించిండు. 8వ తరగతి విద్యార్థులకు చిన్నపాటి కూడికలు తీసివేతలు కూడా రావడం లేదని చెప్పి సర్వేలు చెప్తా ఉంటే మరి 10th లో ఎట్లా వీళ్ళందరూ పాస్ అయిందని చెప్పి ఆంధ్రజ్యోతి అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి. ఇక మహిళా బిల్లు పునర్విభజన బిల్లుపై ముందుకే కీలక బిల్లును ఆమోదింపజేసుకునేందుకు మోదీ సర్కార్ సన్నద్ధం. 20 జూలై 20 నుంచి ఆగస్టు 13 దాకా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, జమిలీ ఎన్నికలు, పీఎం సీఎంల తొలగింపు బిల్లులను ప్రవేశపెట్టే యోచనలో ఎన్డీఏ. నీట్ లీకేజీ, అయోధ్య, పెట్రోల్ ధరలపై నిలదీతకు విపక్షాలు రెడీ. ఓట్ల తొలగింపు పైన కూడా మరి ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఒకవైపు ఏదైతే రెడీ అవుతా ఉన్నదట, మరోవైపు మాత్రం బీజేపీ
ఇండి కూటమికే మరి ఇక్కడ గండి కొట్టుకుంటూ వస్తా ఉన్నది. ఆల్రెడీ టీఎంసీ ఇండి కూటమి నుంచి మరి పక్క జరిగినట్టే. ఎందుకంటే తృణమూలు అధినేత్రి ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ, ఆమె ఓటంతో ఆడ చీలిక వచ్చింది. వాళ్ళు మాదే సొంతంగా టీఎంసీ అని చెప్పి ఆల్రెడీ కార్యాలయాన్ని కూడా ఆక్యుపై చేసుకున్నారట. మమ్మల్ని గుర్తించాలని చెప్పి మరి ఇక్కడ ఈసీ కూడా పెట్టుకున్నారట. ఇక ఏదైతే మమతా బెనర్జీ మాత్రం ఇండి కూటమిలో ఉన్నది, కానీ ఆ వెనక ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ లేని పరిస్థితి. మరోవైపు డిఎంకే తోటి మరి కాంగ్రెస్ తెగదెంపులు చేసుకున్నది. అక్కడ కొత్తగా వచ్చిన టీవీకే తోటి జతగట్టి 50 ఏళ్ల బంధాన్ని దూరం చేసుకున్నది. వాళ్ళ ఎంపీలు కూడా దూరం అయినరు. తద్వారా బీజేపీ మళ్ళీ ఆశలు స్వీకరించినాయి. ఖచ్చితంగా మహిళా బిల్లును, పునర్విభజన బిల్లును మరి ఇక్కడ ఖచ్చితంగా పాస్ చేయించుకొని తీర్థమని కృతనిశ్చయంతో ఉన్న పరిస్థితి అయితే చూడవచ్చు మనం. ఎల్నినో మరింత తీవ్రం. జూలై సెప్టెంబర్ మధ్య ఉగ్రరూపం ఎదుర్కోవడానికి దేశాలన్నీ సిద్ధం కావాలి. ఐరాస సంస్థ WMO హెచ్చరిక. సముద్ర ఉష్ణోగ్రత 2 డిగ్రీలు పెరుగుతుంది. వేడిగాలులు విజృంభించే అవకాశం. పలు ప్రాంతాల్లో తీవ్ర కరువు పరిస్థితులు, కొన్ని చోట్ల విపరీత వర్షాలు. భారత్లోని వర్షపాతంలో తీవ్ర వైరుధ్యం. జూన్లో 79% భూభాగంలో లోటు. కొన్ని చోట్ల మేఘ విస్ఫోటంతో కుండపోత. మొత్తంగా 37.5% లోటు వర్షపాతం జరిగింది. ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండబోతా ఉన్నది. ఇంకా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలంటే మనకు ఉన్న ప్రత్యామ్నాయాన్ని మాత్రం కూలగోసుకున్నాం. ఏదైతే కాళేశ్వరాన్ని మరమ్మతు చేసుకొని మరి ఇక్కడ గోదావరిని నిండుకుండగా చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని చేజార్చుకున్నాం. ఇవాళ ఎల్నినో ప్రభావం కనుక పడ్డది అని అంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ చేసిన పాపమే అని చెప్పక తప్పదు. జూపల్లి వర్సెస్ హరీష్. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై కేసీఆర్, కేటీఆర్, హరీష్లకు జూపల్లి లేక. ప్రెస్ క్లబ్ లో చర్చకు రావాలంటూ సవాల్. దానిపై సంగారెడ్డిలో స్పందించిన హరీష్. తప్పుడు ప్రచారాలు మానుకోవాలని లేక. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వచ్చిన జూపల్లి తనది పాలమూరు పౌరుషం, హరీష్ది పలాయనవాదం అంటూ వ్యాఖ్య. నిన్ననే చూసిర్రు జూపల్లి కృష్ణారావు. నీది పలాయనవాదమా లేదంటే పౌరుషమా అనేది తెలిసిపోయింది. తెలంగాణ భవన్ కస్తా అని బీరాలు వలికి మరి జబ్బలు జరిసి ఆఖరికి తోక ముడిచిపోయి గాంధీ భవన్లు ఉన్నావు. మంత్రులందరూ అక్కడ గన్ పార్క్ దగ్గర ఉన్నారు. అక్కడికైతే ఎట్టి పరిస్థితుల్లో హరీష్ రావును, కేటీఆర్ను రానియరని చెప్పి పోయి అక్కడ కూర్చొని నువ్వు తోక ముడిచిన సంగతి, నీ వెన్ను చూపిన సంగతి అందరూ చూస్తా ఉన్నారు. ఇంకా కూడా అధికార మదంతో ఇలా వ్యాఖ్యలు చేస్తే ఇప్పటికే మీ ప్రభుత్వ పరువు మంట కలిసింది. నిన్న ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా తిట్టిండట. ఏదైతే కేబినెట్ సమావేశంలో సవాల్ చేయాల్సింది కాదు, సవాల్ చేస్తే ఖచ్చితంగా తెలంగాణ భవన్కు పోవాల్సిందని నిన్ను మిగతా 3 మంత్రులను కూడా వాళ్ళని రాకుండా అడ్డుకునే బదులు వాళ్ళని రప్పించే ఉంటే మరి రప్పించి వాళ్ళకు సమాధానాలు చెప్పేది ఉండే అని చెప్పి మరి అలా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడంటే రేవంత్ రెడ్డి చేతిలో మీరు ఎంత పలచనైనరో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఓవైసీ విద్యా సంస్థలకు అనుమతులు లేవాట. వేరే విద్యా సంస్థల ద్వారా విద్యార్థులకు సర్టిఫికెట్లు, హాల్ టికెట్లు. హైకోర్టుకు వెల్లడించిన పాఠశాల విద్యాశాఖ భవన నిర్మాణానికి అనుమతిపై స్పష్టత ఇవ్వని జీహెచ్ఎంసీ. ధర్మాసనం ఆగ్రహం. వారంలోగా కౌంటర్ దాఖలకు ఆదేశమట. ఓవైసీ విద్యా సంస్థలకు అసలు అనుమతులే లేవంటాడు. ఓవైసీ విద్యా సంస్థల విద్యార్థులకు ఇబ్బందులు అవుతాయని చెప్పి సల్కన్ చెరువులో ఉన్న దాన్ని మరి పూర్తిగా నడి చెరువులో ఉన్నది దాన్ని కూల్చమంటే విద్యార్థులకు ఇబ్బంది అవుతా అన్నాడు. ఇప్పుడు చూసుకుంటే అసలు వాళ్ళకు గుర్తింపే లేదట. గుర్తింపు లేనప్పుడు వాళ్ళకి అక్కడ ఆ నిర్మాణాన్ని అక్కడ ఉంచే మరి అవకాశమే లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక మెట్రోపై మరోసారి కిషన్ రెడ్డికి లేక. ప్రాజెక్టుపై స్తబ్దత నెలకొనడంతో ప్రభుత్వం నిర్ణయం. మదింపు బృందంలో రాష్ట్ర ప్రతినిధిని ప్రకటించిన సర్కార్. ఇంకా ప్రకటించని కేంద్ర ప్రభుత్వం. ఎస్బీఐ క్యాబ్స్ కు స్పందన శూన్యం. స్పీడ్ పెంచాలంటూ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలు. మెట్రో మీద 2 మంత్రులు, ఏదైతే కేంద్ర మంత్రి అదేవిధంగా ముఖ్యమంత్రి 2 పార్టీల ప్రతినిధులు మరి వెళ్ళి మరి ఇక్కడ కేంద్ర మంత్రులను కలిసిరు. ఏదైతే రైల్వే శాఖ మంత్రిని కలిసిండు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసిండు. దాని మీద ఇప్పటివరకు అయితే ఏం కాలేదు. ఏదైతే రుణం వచ్చిందని అది మొత్తం పక్క జరిగింది. సుమారు 280 కోట్ల ప్రజాధనం మాత్రం దుర్వినియోగం అయింది తప్ప మరి ఇక్కడ ఎల్లంటిని ఎల్లగొడితే ఇవాళ నెత్తి మీద పెద్ద భారాన్ని పెట్టుకొని మోయాల్సిన దుస్థితి ఏర్పడ్డది మన తెలంగాణకు. మండలానికో ఉద్యోగితో రైతు డిస్కం ఎలా సాధ్యం? ఇంధన శాఖ ప్రతిపాదనపై తెలంగాణ ఈఆర్సీ అభ్యంతరం. 30 లక్షల కనెక్షన్లకి 2000 మంది సిబ్బంది సరిపోతారా అని ప్రశ్న. వినియోగంలో 42% వాటా ఉండబోయే రైతు డిస్కం కు అదే నిష్పత్తిలో సిబ్బంది ఉండాలని స్పష్టం చేసిన ఈఆర్సీట. ఏదైతే రైతు డిస్కం అని చెప్పి మరి ఇక్కడ లాభాల బాటలో ఉన్న డిస్కంలను ప్రైవేట్ పరం చేయడానికి ఈ రైతు డిస్కంను సబ్సిడీలు అదేవిధంగా ఫ్రీ కరెంట్ ఉన్నటిని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నటిని మరి రైతు డిస్కం పేరుతోటి ఇక్కడ పెట్టి రాబోయే రోజులలో ఉచిత విద్యుత్తును ఎగవేయడానికి ఇది ఒక కుట్ర సాగబోతా ఉన్నది. దానికి సంబంధించి మరి 30 లక్షల కనెక్షన్లకు 2000 సిబ్బంది మండలానికి ఒక్కరు ఏ విధంగా మేనేజ్ చేస్తారని చెప్పి అడుగుతా ఉన్న పరిస్థితి అట. డిఎంకే మాజీ మంత్రి అరెస్టు. తమిళనాడు సీఎం విజయ్ పై రాధాకృష్ణన్ అవాకులు చవాకులు. ఓ నడితో కలిసి ఇంటి పట్టునే ఉంటున్నారంటూ వ్యాఖ్యలు. కేసు నమోదు చేయడంతో హైకోర్టును ఆశ్రయించిన రాధాకృష్ణన్ తీవ్రంగా మందలించిన న్యాయస్థానం
ముఖ్యమంత్రి పై ఇలాంటి మాటల ఎమ్మెల్యేగా బాధ్యత లేదని నిలదీత ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేతాట డిఎంకే మాజీ మంత్రి. మరి ఇక్కడ విజయ్ని ఎదుర్కోవడంలో విఫలమైతా ఉన్నది డిఎంకే, వ్యక్తిగత దూషణలకే మరి ఇక్కడ పరిమితం అవుతా ఉన్నది. ఇంకా విజయ్ పరిపాలన ఇప్పుడే ప్రారంభమైంది, కాస్త వేచి చూసే ధోరణి మాత్రం డిఎంకే అవలంబించడం లేదనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే హోంశాఖలో 7,000 కొలువులట, ఇప్పటికే 5,000 కొలువులే ఇస్తారా అని చెప్పి ఒకవైపు విద్యార్థులు పెద్ద ఎత్తున, ఏదైతే నిరుద్యోగులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు. 20,000 ఉద్యోగాలు వేయాల్సిందే అని, వీడు 2,000 రాబోయే రోజులలో ఇస్తారని చెప్పి మరి ఇక్కడ హోంశాఖలో 7,000 కొలువులు ఇప్పుడైతే 5,000కు ఇచ్చిండ్రు, మళ్ళీ కూడా ఇస్తారట అని చెప్పి మరి ఏదో ఆ ప్రభుత్వం బాగా గొప్ప పని చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ బూస్టింగ్ వార్తను రాసినోడు ఈనాడోడు. ఏటా 125 రోజుల ఉపాధి, సీఎం అధ్యక్షతన రోజ్గార్ గ్యారంటీ కౌన్సిల్, కొత్తగా కుటుంబాల నమోదు, రోజ్గార్ కార్డుల జారీ, జీరాంజీపై రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ. జీరాంజీ మీద పెద్ద ఎత్తున ఒంటికాల మీద లేచిరు. మొదట్లో నిన్నటి రోజున తుస్సు అన్నారు, ఆఖరికి జీరాంజీని మేము తప్పనిసరి పరిస్థితులలో మరి ఇక్కడ అమలు చేస్తా ఉన్నామని చెప్పిన పరిస్థితి, చేయక తప్పని పరిస్థితి కూడా నెలకొన్నది. ఇక పోర్టల్లో దొంగలు పడ్డరు, గుట్టుగా భూముల హక్కులు మార్చేసిన గనులు, అసైన్డ్ ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు, ధరణి భూభారతిలోని లొసుకులతోనే ప్రభుత్వం చేతికి ఫోరెన్సిక్ నివేదిక. మరి ఇక్కడ భూభారతిని తీసుకొని వచ్చినామని గొప్పలు చెప్పుకున్నారు. ఇప్పుడేమో అసైన్డ్ భూములు, అదేవిధంగా ప్రభుత్వ భూములు కూడా ప్రైవేట్ పరం అవుతా ఉన్నాయట. ఒక్కొక్కడ ఏదైతే దానికి రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా పక్కదారి పడతా ఉన్నది. మరి భూభారతిని ఏదైతే ధరణిలో లొసుకులు ఉన్నాయన్నారు, మరి భూభారతి తెచ్చి 2.5 సంవత్సరాలైనా 3 సంవత్సరాలకు దగ్గర అవుతా ఉన్న ఏదైతే భూభారతి లొసుకులను మాత్రం అరికట్టలేకపోతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక బట్టి విక్రమార్క 10 ఏళ్లలో భారత సర్కారు చేసిన అప్పు 8,21,651 కోట్లు. మీరు ప్రజల ముందు ఎన్ని నిజాల నుంచి మాకు సంబంధం లేదు, మేము ఇవే అబద్ధాలు ఆడతాం అంటాడు రేవంత్ రెడ్డి. ఒకవైపు మరి రైతు భరోసాలని ఎగ్గొడతాడు, మాది రైతు ప్రభుత్వం అంటాడు. మేము పండించిన ధాన్యం మొత్తం కొనము, కేంద్రం ఎంత కొంటే అంతే కొంటాం, ఎందుకంటే మాది రైతు ప్రభుత్వం అంటాడు. మేము బోనస్ ఇస్తామని చెప్తాం కానీ ఏం ఎగ్గొడతాం, అయినా మాది రైతు ప్రభుత్వం అంటాడు. అసలు ఎన్ని ఎకరాలకు రైతు భరోసా వేస్తాడో తెలియదు, అయినా కూడా మరి విడతల వారిగా ఎగ్గొట్టుకుంటూనేస్తాడు, అయినా మాది రైతు ప్రభుత్వమే అంటాడు. మరి ఇక్కడ యూరియా కూడా అందుబాటులో ఉండదు, అయినా వాళ్ళది రైతు ప్రభుత్వమే, రైతుల కోసమే పోరాటం చేస్తా ఉన్నారని చెప్పి మరి ఇక్కడ వాళ్ళ చేష్టలకు మాటలకు పొంతం లేకుండా ఏ విధంగా కాంగ్రెస్ వేయించుక తింటా ఉన్నది, హింసిస్తా ఉన్నది ఒకసారి ఆలోచన చేయాలి. ఇటు రైతులైతేంది, విద్యార్థులైతేంది, ఉద్యోగులైతేంది, నిరుద్యోగులైతేంది, మహిళలైతేంది, మరి ఇక్కడ అందరు కూడా ఇక్కడ ఆడబిడ్డలకు కళ్యాణ లక్షల తులం బంగారం ఇస్తా అని చెప్పి ఆశ చూపి మోసపుచ్చి ఇవాళ పన్నుటాకులు మరి 2,000 4,000 అవుతుంది అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నా ఆ ఊసే ఎత్తకుండా రేవంత్ రెడ్డి మరి అప్పుల మీద అప్పులు చేసుకుంటూ రాష్ట్రాన్ని అధపాతాలకి తొక్కేస్తున్న పరిస్థితిని ప్రతి తెలంగాణ వ్యక్తి గమనించాలని కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ తెలియపడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.